అబ్బా బయట వాతావరణం చల్లగా ఉంది. వర్షం పడుతుంది. లోపల వేడివేడిగా బగారా రైస్, చికెన్ కర్రీ, కీమా బాల్స్ అన్నీ వేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పు. ఆస్వాదించిన తర్వాత బాగుందే. చికెన్ కర్రీ కొంచెం స్పెషల్గా చేసిన బాగుంటుంది రైస్లకి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట అయితే వర్షం పడుతూ ఉందండి, బాగా పడుతూ ఉంది. వాతావరణం చాలా చల్లగా ఉందన్నమాట. ఈ వాతావరణం చల్లగా ఉంటే వేడివేడిగా ఏమైనా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఈరోజు నేను అద్దిరిపోయే చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇంకా కీమా బాల్స్ కూడా చేస్తున్నాను. చికెన్ కీమా బాల్స్ చేస్తున్నాను. దీంట్లోకి బగారా రైస్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే కీమా బాల్స్, చికెన్ కర్రీ ఈ రెండు మీతో షేర్ చేసుకుంటానండి. చాలా బాగుంటుంది టేస్ట్ చికెన్ కర్రీ. ఈ విధంగా చేసుకుంటే బగారా రైస్ లేకైనా, రాగి సంగటి లేకైనా, వైట్ రైస్ లేకైనా, టిఫిన్స్ లేకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేసేయండి. ఇప్పుడైతే వర్షం పడుతుంది బయట, ఒకసారి చూపించేస్తారండి. చూసారు కదా వర్షం ఎలా పడుతూ ఉందో. మార్నింగ్ నుంచి ఇలానే పడుతూ ఉందండి, అస్సలు గ్యాప్ లేకుండా పడుతుందన్నమాట వర్షము. చూసారు కదా బయట వర్షం ఎలా పడుతూ ఉందో. ఇంక ఈ వర్షానికి వేడివేడిగా చికెన్ కర్రీ, కీమా బాల్స్, బగారా రైస్ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే కీమా బాల్స్కి మసాలా అయితే కలిపి పెట్టుకునేద్దామండి. కొద్దిగానే తీసుకున్నాను అనమాట, ఒక పావు కిలో తీసుకున్నాను. పిల్లలకి అయ్యేడిగా చేస్తున్నాను. ఇంకా తర్వాత చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా లంచ్లోకి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కీమా బాల్స్కి మసాలా అంతా కలిపి పెట్టేద్దాము, తర్వాత చికెన్ కర్రీ చేద్దాము. కీమా బాల్స్కి మసాలా కలిపి పెట్టుకోవడానికి చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకునేసానండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు, తర్వాత రుచికి తగిన సాల్ట్, తర్వాత కార్న్ఫ్లవర్ అండి, తర్వాత ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే, నేను కొద్దిగా వేసుకున్నాను. ఫుడ్ కలర్ వద్దు అంటే మీరు స్కిప్ చేయొచ్చు. తర్వాత ఒక ఎగ్ వేసుకుంటున్నానండి. ఒక ఎగ్ కొట్టి వేసుకునేసానండి. తర్వాత ఒక నిమ్మకాయ రసం అయితే పిండుకునేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకునేసేయాలండి. ఈ చికెన్లో మసాలా అంతా బాగా కలిసిపోయే విధంగా కలుపుకునేయాలి. వాటర్ ఏం అవసరం లేదండి, మనం ఎగ్ వేసుకున్నాం కదా, బాగా కలిసిపోతుంది. ఇలా కలుపుకునేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కలిపెట్టుకున్న చికెన్ అయితే వేసుకునేయాలి. ఇప్పుడు ఈ చికెన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకునేయాలండి, మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ చికెన్ ముక్కలు తగిలే విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టించుకున్న ఈ చికెన్ అయితే ఒక బౌల్లోకి తీసుకునేద్దాము. బౌల్లోకి అయితే వేసుకునేసండి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునేయండి. చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత కీమా బాల్స్ అయితే చేసుకోవచ్చు. వీటిని కీమా బాల్స్ అంటారు, కీమా పకోడా అంటారు. చాలా బాగుంటాయండి. పిల్లలు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు మూత పెట్టి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తున్నాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసుకుంటున్నానండి. ముందుగా చికెన్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ధనియాలు, మిరియాలు, చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి, మాడిపోకూడదండి, లైట్గా వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకోవాలండి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇవైతే ఎండు మిరపకాయల విత్తనాలండి, రెడ్ చిల్లీ సీడ్స్, ఇవైతే ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను.
రెడ్ చిల్లీ సీడ్స్ వేసుకుంటే చికెన్ కర్రీకి చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కూడా లైట్గా వేయించుకుండేయాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత కొద్దిగా కొబ్బరి, కాజు పప్పులు వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేయాలండి. ఇవి అయితే ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాము. ప్లేట్లోకి అయితే తీసుకునేసానండి. ఇవి పూర్తిగా చల్లగా చల్లారిపోవాలి. చల్లగా అయితే చల్లారిపోయాయండి ఇవన్నీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నవన్నీ వేసుకునేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ 2 కట్ చేసి వేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత టమాటా ఒక 3 కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసుకునేద్దామండి. చికెన్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న మసాలా అంతా వేసుకునేయాలండి. మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలాని వేయించుకోవాలి. చూడండి, మసాలా అంతా బాగా వేగిపోయింది. మసాలా వేగి ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు చికెన్ వేసుకునేద్దాము. చికెన్ వేసుకున్న తర్వాత ఈ మసాలాలో ఈ చికెన్ని బాగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలాలోనే చికెన్ని బాగా వేయించుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి మూత పెట్టి చికెన్ అయితే 2 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాము. మధ్య మధ్యలో కలుపుకోవాలండి, అడుగు అంటకుండా. ఇది చూడండి, చికెన్ 2 నిమిషాల పాటు బాగా వేగిందండి. ఈ విధంగా చికెన్ బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయండి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత వాటర్ అయితే వేసుకునేయాలండి. నేను రైస్ లెగ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా షేర్వా ఉండే విధంగానే చేస్తున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి చికెన్ అయితే ఉడికించుకునేద్దాము. ఆల్రెడీ చికెన్ అయితే మసాలాలోనే సగం వరకు ఉడికిపోయింది. ఇంకా మిగతా సగం ఇప్పుడు వాటర్ వేసుకున్నప్పుడు ఉడకాలి. ఇది చూడండి, మూత పెట్టి ఇప్పుడైతే ఉడికించుకునేద్దాము. ఇదో చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది. అయిపోయిందండి కర్రీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంక నేను బగారా రైస్ లెక్క చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మసాలాలన్నీ వేయించి మిక్సీ పట్టించుకొని చేసుకుంటే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. చికెన్ ముక్కకు కూడా మసాలా అనేది చాలా బాగా పడుతుందండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడైతే కైమా ఉంటలు చేసుకుందాము. అదే కైమా పకోడా. ఇప్పుడు కీమా ఉంటలైతే వేసుకునేద్దామండి. నేను ఎగ్ వేసి కలుపుకున్నాను కదా, మీకు ఎగ్ వద్దు అనుకుంటే పెరుగు వేసి కలుపుకొని ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే కీమా ఉంటలు చేసుకునేద్దాము. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకునేసండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకునేద్దాము ఆయిల్లో. ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే వేసుకునేయాలండి.
ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ వేసుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసుకునేయాలి. అన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడైతే తీసుకునేద్దాము. ఇలా అన్నీ తీసుకునేస్తే కీమా ఉంటలు అయితే రెడీ అండి. కీమా బాల్స్ అంటారు, లేకపోతే కీమా పకోడా అంటారు. చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే, పిల్లలు ఇష్టంగా తింటారనమాట. రెడీ అయిపోయాయి కీమా బాల్స్. కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. కొద్దిగానే చేశాను. ఇంకా చికెన్ కర్రీ చూడండి, ఎమ్మి చికెన్ కర్రీ. ఇంకా బగారా రైస్ కూడా చేసేసానండి. ఇదో చూడండి, బగారా రైస్ చేసేసాను. మా లంచ్ అయితే అయిపోయిందనమాట. చూసారు కదా, మా లంచ్ అయితే అయిపోయిందండి. బయట అయితే వర్షం పడుతుంది, బాగా పడుతుంది. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా చికెన్ కీమా బాల్స్, బగారా రైస్, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఇంకా చికెన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా ఒకసారి మసాలాలన్నీ వేయించి నూరి చేసుకుంటే చాలా బాగుంటుంది. చికెన్ ముక్కకు కూడా మసాలా అనేది చాలా బాగా పడుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకా చికెన్ కీమా బాల్స్ అయితే ఇలా చేసినారంటే తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు ఎగ్ వద్దు అనుకుంటే పెరుగు వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈరోజు మా లంచ్ అయితే ఇదన్నమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.